హలో ఫుడ్ లవర్స్, ఈరోజు మన స్పెషల్ యమ్మీ మటన్ కర్రీ. దానికి కావాల్సినవి జీడిపప్పు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక 2 minutes మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు కూడా వేసి మెత్త పేస్ట్లా చేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 kg మటన్ తీసుకుంటున్నాము. దానికి కుక్కర్లో పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది, బాగా బాయిల్ కూడా అవుతుంది మెత్తగా. ఇలా మటన్ ఇలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 spoons వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలో నుంచి బాగా వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ మటన్ మసాలా అండ్ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అన్నీ ఇప్పుడు మీరు చూపిస్తాం కదా, ఇలా ఉంచుకొని అవి యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత కలర్ అనేది ఇలాగ మనకి రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. అంటే ముక్కకు బాగా మసాలా పట్టి బాగా గ్రేవీ బాగా తయారైంది. ఇప్పుడు మనం ఇందాలో రెడీ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఎవరైనా వంట రాని వాళ్ళైనా మటన్ కర్రీ ఈజీగా యమ్మీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ద్వారా. టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 6 to 8 విజిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి మటన్ అనేది బాగా మటన్ బట్టి ఉంటుంది, అది లేతదైతే ఒక 6 విజిల్స్ సరిపోతుంది, లేదంటే ఒక 8 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు. చూసారు కదా, బాగా బాయిల్ అయిపోయింది మటన్ అనేది. మనకి యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా మనకి రైస్తోనైనా చపాతీస్తోనైనా ఈ మటన్ కర్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.